Hello aspirants, welcome to our channel My Dream Government Job. Please subscribe, share, like and support our channel. సో జస్టిస్ ఫాతిమా బీవి. సో దీని గురించి ఆల్రెడీ మనం ఒక షార్ట్లో నేను ఒక కరెంట్ అఫైర్స్ చేశాను. ఈమె తొలి మహిళ న్యాయమూర్తి. సో మన సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి, అదేవిధంగా కేరళ హైకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి, అదేవిధంగా ఈమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. నేను ఇయర్స్తో సహా ఒక వీడియో చేయడం జరిగింది. మీరు మేబీ వన్ ఆఫ్ ద ప్లేలిస్ట్లో ఉంటుంది, డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. సో మీరు అది చూడండి. లేదంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి మా రీసెంట్గా చనిపోవడం జరిగింది. అలాగే మాకు పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది, పద్మవిభూషణ్. సో జస్టిస్ ఫాతిమా బీవి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, సో శీతల్ మహాజన్ అనే ఆమె 21,500 అడుగుల నుంచి స్కై డైవింగ్ చేయడం జరిగింది. అంటే ఒక ఏరోప్లేన్లో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పారాషూట్ సాయంతో ఫస్ట్ దూకేస్తారు, దూకిన తర్వాత పారాషూట్ ఆన్ చేసుకొని స్కై డైవింగ్ చేసి కిందకి రావడం జరిగింది. సో ఈమె తొలి మహిళగా ఎవరెస్ట్ శిఖరం సమీపంలో 21,500 అడుగుల నుంచి స్కై డైవింగ్ చేసిన మహిళ ఎవరు అంటే శీతల్ మహాజన్. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సేఫ్టీ సమ్మిట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించినటువంటి సేఫ్టీ సమ్మిట్ 2023 ఎక్కడ జరిగింది అంటే బకింగ్హామ్ అందరికీ ఐడియా ఉంటుంది. సో బకింగ్హామ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్, అంటే లండన్కి సంబంధించినటువంటి ఏదైతే బకింగ్హామ్ ఉందో అక్కడ జరిగింది. సో మీకు తెలుసు మన యూకే ప్రధాని ఎవరో, ఋషి సునక్. సో నెక్స్ట్, ఉత్తరాఖండ్లో సిల్క్యారా. దీని గురించి కూడా నేను ఒక షార్ట్ చేయడం జరిగింది. డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నాయి. సో దీని గురించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, అది 41 మంది కార్మికులు ఇరుక్కుపోవడం జరిగింది. తర్వాత ఒక 17 రోజులు కష్టపడిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. దాని గురించి ఒక 2 ఫారినర్స్ మనకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ కూడా దానికి ఒక హెడ్గా ఉండడం జరిగింది. సో అది ఏవైతే ఈ చార్ధామ్ ఉన్నాయో ఆ చార్ధామ్ ప్లేసెస్ ఏంటివి, ఆ 4 అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలా 4టికి. సో ఈ టన్నల్ వల్ల ఎంత దూరం నుంచి ఎంత దూరం మనకు డిస్టెన్స్ కవర్ తగ్గుతుంది అంటే అవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో కవర్ చేశాను, చూడండి. అలాగే ఈ టన్నల్ ప్రాజెక్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, హైదరాబాద్కు చెందినటువంటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. సో ఇలాంటి బిట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, PMPVTG అంటే ప్రధానమంత్రి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. అంటే ఎవరైతే అంటే తినడానికి లేక చాలా పేదరికంలో ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్కు సంబంధించి PMPVTG అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ లాంచ్ ఎప్పుడు చేశాడంటే జనజాతీయ గౌరవ్ దివాస్. ఈ జనజాతీయ గౌరవ్ దివాస్ని ఎప్పుడు జరుపుకుంటారంటే బిర్సా ముండా, మీరు హిస్టరీలో ఆల్రెడీ చదివి ఉంటారు. బిర్సా ముండా అనే అతను ఈ ట్రైబల్స్కి ఒక హక్కుల ఉద్యమ నేతగా, లేకుండా ఆయన దేవుడు అని వాళ్ళు పిలుచుకుంటారు. ఈ బిర్సా ముండా యొక్క జయంతిని వేడుకగా, అంటే ఈ బిర్సా ముండా జయంతి ఈజ్ నథింగ్ బట్ ఎలాగైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గుడ్ గవర్నెన్స్ డే ఎలా ఉందో బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివాస్గా ఉంటుంది. సో ఆ రోజున ప్రధానమంత్రి జార్ఖండ్లో మన ఏదైతే ఉందో PMPVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే ట్రైబల్స్లో చాలామంది ఉంటారు. మళ్ళీ దాంట్లో పర్టికులర్లీ కొన్ని తెగలకు వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు వాళ్ళకి సంబంధించి ఒక పథకాన్ని ఏదైతే ఉందో అది లాంచ్ చేయడం జరిగింది. సో మీరు ఇది కూడా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్, యునెస్కోకి సంబంధించినటువంటి క్రియేటివ్ సిటీస్లో మన భారతదేశం నుంచి 2 సిటీస్ సెలెక్ట్ కావడం జరిగింది. కోజికోడ్, ఇది కేరళలో ఉంటుంది. సో కోజికోడ్ మరియు గ్వాలియర్ ఎక్కడ ఉంటుంది కామెంట్ సెక్షన్లో తెలపాలి. సో ఈ కోజికోడ్ అనేది సాహిత్య రంగానికి సంబంధించి ఒక నగరంగా మన యునెస్కో గుర్తించడం జరిగింది. అలాగే గ్వాలియర్ సంగీతానికి సంబంధించినటువంటిది. సో నెక్స్ట్, శ్రీ సోమనాథ్. సో మన సోమనాథ్ టెంపుల్ ఏదైతే ఉందో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా ప్రధానమంత్రిని ఒక 5 ఏళ్ల పాటు నియమించడం జరిగింది. అంటే ఒక ట్రస్టీ పర్సన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే మనకు ఎలా క్వశ్చన్ అడుగుతుంది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రీసెంట్గా ఏ ట్రస్ట్కి చైర్మన్గా ఎన్నికయ్యారు అంటే మనకు అప్పుడు అయోధ్య రామాలయము, ఇదొక సోమనాథ్ టెంపుల్, లేకుంటే మన కేరళలో ఎక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్, ఇలాంటి ఇచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ న్యూస్లో ఉంటున్నాయి కాబట్టి. సో ఇది గుర్తుపెట్టుకోండి, సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్గా నరేంద్ర మోడీ 5 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యారు. నెక్స్ట్, సో తొలి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్. అంటే ఇదేంటంటే అండి ఇక్కడే దీంట్లో మనకు రూమ్స్ ఉంటాయి, 1 BHK 2 BHK రూమ్స్ ఉంటాయి. ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి వీళ్ళకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి, అంటే ఎవరైతే విహారయాత్రలకు వెళ్ళాలనుకున్నారో ఒక 2 days ట్రిప్ 3 days ట్రిప్ అలా సముద్రంలో తీసుకెళ్ళి ఎవరైతే ఈ సముద్ర జర్నీని ఎంజాయ్ చేయాలనుకున్నా వాళ్ళకి సంబంధించిన ఈ పెద్ద క్రూజర్ని ఏదైతే ఉందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్
పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ క్రూజ్ని. సో ఆ మినిస్టర్ ఎవరంటే సర్బానంద్ సోనోవాలా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ క్రూజర్ పేరు వచ్చి కోస్టా సెరెనా. సో కోస్టా సెరెనా ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? మనం ఇందాక ఆల్రెడీ పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. ఐఎన్ఎస్ తార్ముగ్లి అలాంటివి డిస్కస్ చేసుకున్నాం కదా, అప్పుడు ఇవ్వచ్చు. ఇది ఒక గస్తీ నౌక, ఇది మన ఇండియన్ నేవల్ సర్వీస్లో ఉన్నటువంటి ఒక యుద్ధ నౌక. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది మన జస్ట్ తొలి అంతర్జాతీయ క్రూయిజ్ లైనర్, అంతర్జాతీయ ప్రారంభించిన భారత్. అంటే ఇది మేబీ ఇండియా నుంచి ఇంకొక దేశంకి వెళ్ళే ట్రిప్ అయినా ఉండొచ్చు. లైక్ మన ఇండియా నుంచి మాల్దీవ్స్ ఇట్లా వేరే వేరే దేశాలకు వెళ్ళే ఒక క్రూయిజ్ లైనర్ కూడా అయి ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కోస్టా సెరైనా అండ్ సర్బానంద్ సోనోవాల్. నెక్స్ట్, వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ, WTSA. ఇది మనం ఇండియాలో హోస్ట్ చేయబోతున్నాం. ఎక్కడ అనేది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనం ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈసారి ఆతిథ్యం ఇవ్వబోయే దేశం వచ్చి భారతదేశం. నెక్స్ట్, సో రీసెంట్గా ఏ దేశము తన రాయబార కార్యకలాపాలని ఇండియాలో ఆపేసిందంటే ఆఫ్ఘనిస్తాన్. అంటే సమ్ రీజన్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎంబసీ ఏదైతే ఆఫీస్ ఉందో ఇండియాలో మూసివేయడం జరిగింది. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఒకే సైట్లో సౌరశక్తి ప్లాంట్, అంటే దీని అర్థం ఏంటంటే సౌరశక్తి ప్లాంట్ ఎన్ని మెగావాట్స్, వాటి ఉత్పత్తి ఎంత, అవి క్యాలిక్యులేషన్ ఉండదండి. ఒకే సైట్, ఓన్లీ వన్ సైట్లో చాలా పలకలు ఇట్లా పరిచి, సో ప్రపంచంలోనే అతిపెద్ద, అంటే సింగిల్ సైట్ అంటే ఎట్లంటే పెద్ద విమానం లాగానో అంత పెద్దగా ఒక ఎడారిలో వాళ్ళు ఇట్లా పరిచి ఏదైతే ఉందో సౌర పలకల్ని వాళ్ళు ఇలా చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇది కూడా మనకు ఒక బిట్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, నెక్స్ట్. సో ఇవన్నీ జస్ట్ ఒకసారి చదివితే మీకు గుర్తుండిపోతాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఆప్షన్స్ మ్యాక్సిమం అంత టిపికల్గా ఇవ్వడు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ బిట్ కరెక్ట్గా పెట్టడం అనేది ఇట్స్ చాలా సక్సెస్ఫుల్ థింగ్ ఒక యాస్పిరెంట్కి. ఎందుకంటే మిగతావన్నీ బుక్స్లో దొరుకుతాయి. ఒక బుక్ తీసుకుంటే అన్ని హిస్టరీ, జాగ్రఫీ అన్నీ ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ పేపర్లో చదవాలి, ఏ కార్నర్ నుంచి ఏ బిట్ వస్తుందో మనకు తెలియదు. సో ఇలాంటి టైంలో ఆప్షన్స్తో కంగారు పెట్టే అవకాశం అనేది 100లో మేబీ 5% ఉండొచ్చు. 100 బిట్స్ కరెంట్ అఫైర్స్ ఇస్తే 5% ఇట్లా చేయొచ్చు, కానీ 95% డైరెక్ట్ గన్ షాట్. నెక్స్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్లను అందించింది అనమాట. దేనికి అందించింది? ఇలా క్వశ్చన్లు అడగవచ్చు. డ్రోన్లను ఈ క్రిందకి సంబంధించిన ఏ సంస్థకు అందించింది అంటే మహిళా స్వయం సహాయక బృందాలకి. సో మనం ఏమనుకుంటాం, ఆర్మీలో, డిఫెన్స్లో అక్కడ ఉన్నాయి ఆల్రెడీ డ్రోన్లు. సో డ్రోన్స్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అంటే స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ డ్రోన్లను కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మేబీ దీనివల్ల ఈ వాళ్ళు పర్యవేక్షణ కావచ్చు, లేదంటే ఏదన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్పత్తికి సంబంధించిన వాటిలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇది ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేసాము. కాప్ సరస్ ఎక్కడ దుబాయ్లో జరగబోతుందని ఆల్రెడీ మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్, ఇండోనేషియాలో కలటువంటి జకార్తా, దక్షిణ జకార్తాలో మన ఏషియాకు సంబంధించినటువంటి మిల్లెట్స్. సో ఏషియా ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్, అంటే ఈ మధ్య మనకు ఎక్కువ మందికి షుగర్ రావడం వల్ల మిల్లెట్స్ని తినాలి, మిల్లెట్స్ని ఎక్కువ పండించాలి. సో దానికి సంబంధించినటువంటి ఏ సదస్సు ఉందో ఏషియా ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ అనేది ఇండోనేషియాకు సంబంధించినటువంటి జకార్తాలో జరగనుంది. నెక్స్ట్, సో మనకి ఎట్లయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రాంచ్, ఇప్పుడు మన పూణేలో చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ హైదరాబాద్లోనూ ఉన్నాయి. సో అలాగా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIT మెడ్రాస్ వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ క్యాంపస్ని టాంజానియాకు సంబంధించినటువంటి జంజీబార్ ఐలాండ్, సో మీరు వరల్డ్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. ఈ జంజీబార్ ఐలాండ్లో IIT మెడ్రాస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి ప్రొఫెసర్లని వీళ్ళని ఎక్విప్మెంట్ని పంపించి అక్కడ, అంటే మేము వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచడానికి IIT మెడ్రాస్ వాళ్ళు అక్కడ, అంటే మన ఇండియాకు కూడా పేరు వస్తుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ వచ్చి సేవలు అందిస్తుంది, అంటే ఒక మంచి రిలేషన్షిప్ కోసం. అంటే దీని గురించి మనం డైరెక్ట్ బిట్, ఇటీవల ఏ IIT టాంజానియా జంజీబార్లో ఓపెన్ చేసిందని అడగొచ్చు. ఇటీవల IIT మెడ్రాస్ ఏ దేశానిలో వేరే బ్రాంచ్ ఓపెన్ చేసిందని కూడా అడగవచ్చు. నెక్స్ట్, స్పెయిన్కి ప్రధానిగా పెడ్రో శాంచెజ్, దీని గురించి కూడా మనం ఒకసారి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. సో స్పెయిన్కి ప్రధానిగా పెడ్రో శాంచెజ్. సో ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాడు, స్పెయిన్ క్యాపిటల్ ఏంటి, మరియు స్పెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఎవరు, ఇవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు టైం ఉంటే ఇవన్నీ వెళ్ళండి, లేదంటే డైరెక్ట్ బిట్. నెక్స్ట్, FICCI అధ్యక్షుడిగా అనీష్ షా. FICCI అంటే ఫెడరేషన్ ఆఫ్
ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, దీనికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా అనిష్ షా నియమించడం జరిగింది. సో నెక్స్ట్ బిట్, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్టర్నల్ ఆడిట్ ఉందో బహిర్గత ఆడిట్ ప్యానల్కి వైస్ చైర్మన్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి కాగ్, మీకు ఆల్రెడీ తెలుసు, జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము ఎన్నికయ్యారు. అంటే మనకు అది ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయమే. నెక్స్ట్ ఎస్పీజీ, దీని గురించి కూడా ఆల్రెడీ మనం కవర్ చేసాం. స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్కి అలోక్ శర్మ అనే అతను క్యాడర్, ఉత్తరప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి అలోక్ శర్మ నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సో కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా హీరాలాల్ సమరియా. ఓకే, సో మన కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారు? సో హీరాలాల్ సమరియా. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే అలోక్ శర్మ, హీరాలాల్ సమరియా, నెక్స్ట్ ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్నటువంటి జీసీ ముర్ము, నెక్స్ట్ మన అనిష్ షా, వీళ్ళందరికీ ఇటు సైడ్ ఆప్షన్స్ లేదు సార్. యునైటెడ్ నేషన్ ఎక్స్టర్నల్ ఆడిట్, లేకుంటే ఇక్కడ ఎస్పీజీ, ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్లో జతపరచండి అని కూడా ఇచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఇవి చూసుకున్నారంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా బిట్ పెట్టే అవకాశం ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్, so that I will get more motivated and I will do interesting updates for your competitive exams. Thank you very much.